మాసికాలు కానీ ఆబ్దికాలు కానీ ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి కార్యక్రమాలు పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమాలని శ్రద్ధగా నిర్వహించాలమ్మా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మేము చెయ్యట్లేదు కాబట్టి పరిహారం ఏదన్నా చెప్పండి అని అడగకూడదు. మీరు చేస్తూ ఒకవేళ చెయ్యలేకపోతే అయ్యా గురువుగారు అది చేస్తూ కూడా ఈ అమావాస్య రోజున ఏం చేస్తే ఫలితం కలుగుతుందని చెప్పి అడగండి. అంతే తప్ప చిర్రావూరి గారు అమావాస్య రోజు నీళ్లు వదిలిపెట్టమన్నారు కదా, దక్షిణ వైపు తిరిగి ఆ నీళ్లు వదిలేద్దాం, ఆబ్దికాలు అవన్నీ మానేద్దాం అని చెప్పి ఎప్పుడూ ఒక్కనాటికి అనుకోకండి. చిర్రావూరి గారు చెప్పేటటువంటిది ఏదైనా సరే పద్ధతి ప్రకారం చెయ్యవలసిందే. అదేవిధంగా నేను చెప్పేటువంటి పరిహారాలు కానీ ఏవైనా ఒక్కసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేను ఏ పరిహారం చెప్పినా మీరు నిత్య పూజ అవన్నీ చేసుకుంటూ దానితో పాటుగా ఇది నేను చెప్పింది పాటించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది తప్ప మీరు చిర్రావూరి గారు చెప్పారు కాబట్టి ఇది ఒక్కటే చేసేద్దాం మిగిలినవన్నీ మానేద్దాం అనుకుంటే కనుక మీకు ఫలితం అనేటటువంటిది రాదమ్మా. మీరు ఇంతకాలం తెలుసో తెలియకో ఆబ్దికాలు కానీ మాసికాలు కానీ నిర్వహించలేదు. ఇక మీద ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి మాసికాలని పితృదేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలని జాగ్రత్తగా నిర్వహించండి. ఒకవేళ ఈ సంవత్సరం అయిపోయిందనుకోండి, వెళ్ళిపోయింది, మీరు చెయ్యలేదనుకోండి, అమావాస్య రోజున చక్కగా ఒక బ్రాహ్మణుడిని పిలిచి స్వయం పాకదానం చెయ్యండి ఆయనకి. దానితో పాటుగా దక్షిణం వైపు తిరిగి నువ్వులు నీళ్లు ఇలా పెడమరలుగా మగవాళ్ళని వదిలిపెట్టమని చెప్పండి. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు వదిలిపెట్టకూడదు, తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రమే ఈ యొక్క పితృకార్యాలు అనేవి ఉండాలి. ఉదాహరణకి మీ వారు చేయొచ్చు, వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి తర్పణం వదిలిపెట్టచ్చు, కానీ చిన్నపిల్లలు అంటే మీ అబ్బాయి లాంటి వాళ్ళు ఇలాంటివి చెయ్యకూడదు. పెద్దవాళ్ళు మాత్రమే, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు మాత్రమే ఈ దక్షిణం వైపు తిరిగి నీళ్లు వదిలిపెట్టడం అనేటటువంటిది ఉంటుంది. మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే దీనికి సంబంధించి మీరు చిర్రావూరి పూజా టీవీ అని యూట్యూబ్లో టైప్ చేయండి. మన పూజా టీవీ వీడియోలన్నీ వస్తాయి మీకు. అందులో నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి దీని గురించి, చాలా స్పష్టంగా చెప్పాను, అవి చూడండి తల్లి. జయం.